అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. మొత్తానికి నేనైతే గుడ్ ఫ్రైడే కదా చర్చ్కి వెళ్తున్నాను. సో మా చర్చ్లో ఉన్న ఫ్రెండ్స్ అన్నమాట, నా ఫ్రెండ్స్ తమ్ముళ్ళు అందరూ కలిసి కర్ణగిరి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట. సో మా చర్చిలో ఈరోజు శిలువ మార్గం జరిగింది. ఆ శిలువ మార్గంలో పాల్గొనడం జరిగిందనమాట. యేసు ప్రభు వారి జీవితంలో మన కోసం ఏమేమి చేశారు జీవితంలో అని చెప్పేసి అది మొత్తం ఒక స్కిట్లా రోడ్డు మీద బహిరంగంగా రోడ్ షో చేసుకుంటూ స్కిట్స్ చేసుకుంటూ మేము వెళ్ళడం జరిగిందనమాట. నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇలా వెళ్ళడం అన్నమాట. కానీ కొన్ని దేవుడు మన కోసం చేసిన కార్యాలన్నీ చూస్తే కొంచెం బాధ అనిపించింది అనమాట. గుడ్ ఫ్రైడే అంటే నిజంగా శుభ శుక్రవారమే, కానీ దేవుడు మన కోసం మనం చేసిన తప్పులు పాపములు కడగడం కోసం ఆయన ప్రాణం పెట్టాడు కదా, అందుకోసం అనమాట. సో మొత్తానికి నా అవుట్ఫిట్ అయితే ఇది వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. పాదయాత్ర అనమాట. చెప్పులు వేసుకోకుండా కాళ్ళ మీదగానే నడిచాను అనమాట. సుమారు దగ్గర 15 కిలోమీటర్ల వరకు వచ్చింది. 16 కిలోమీటర్లు వచ్చిందనమాట. పాత బస్ స్టాండ్ నుంచి కర్ణగిరి వరకు ఇల్లెందు క్రాస్ రోడ్డు జెడ్పీ సెంటర్గా వెళ్ళాం అనమాట. తర్వాత యేసుప్రభు వారిని సిలువేసిన స్కిట్ అనమాట. క్రౌడ్ అయితే ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. ఎర్ర టెండలో కూడా చాలామంది వచ్చారు. మంచిగా అనిపించింది నాకైతే. సో మొత్తానికైతే ఇలా శిలువ మార్గం అంతా అయిపోయిన తర్వాత యేసుప్రభు వారిని సిలువేసి తన దేహాన్ని గృహలోకి తీసుకెళ్తున్నారనమాట. సేమ్ మనకి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఎలా చనిపోయారో అదే విధంగా స్కిట్ వేయడం జరిగిందనమాట. మీ కళ్ళ ముందు కనిపిస్తుంది అదే. యేసు ప్రభు వారిని సమాధిలో ఉంచడానికి తీసుకెళ్తున్నారనమాట. రేపటి రోజు శనివారం ఆ సమాధిని చీల్చుకొని మనందరి కోసం శరీరంతో సహా పునరుద్ధానం చేసుకొని వస్తారనమాట దేవుడు. సో రేపు మనం ఈస్టర్ 12 దాటితే ఈస్టర్ ఫెస్టివల్ చేసుకుంటాం అనమాట. గుడ్ ఫ్రైడే అంటే యేసుప్రభు వారు చనిపోయిన రోజు, ఈస్టర్ అంటే యేసుప్రభు వారు పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేచిన రోజు అనమాట. అందుకోసం మొత్తానికైతే ఇలా హ్యాపీగా జరిగింది. సో నేను కూడా వెళ్ళడం జరిగిందనమాట మన చర్చి తరఫున. మొత్తానికైతే చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఇది ఇవాల్టి వ్లాగ్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంటిల్ దెన్ బాయ్. నెక్స్ట్ వీడియోస్ తర్వాత మా చర్చిలో ఏం విధంగా ఏమేం చేసామనేది నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. అంటిల్ దెన్ బాయ్.